what provision of law will be applied, where it will define, whether charge can be altered or not. If charge is altered, what to be done? These are all the sequence of the things. అప్పుడు మీరు ఇప్పుడు 3 మార్కులకే ప్రశ్న అడిగారు అనుకోండి, మొత్తం పురాణం రాయక్కర్లా, సింపుల్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లిటరల్ మీనింగ్ ఇది డెఫినేషన్ పార్ట్లో ఈ విధంగా డిఫైన్ చేశారు. 211 కింద ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జ్ని పలానా ప్రొవిజన్ కింద అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెండ్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఇంత ఒక 10 వర్డ్స్లో 10 సెంటెన్సెస్లో మీరు రాయగలిగితే 3 మార్క్స్ క్వశ్చన్ అయితే, ఒక 5 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్, వ్యారీయింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ గివెన్ మార్క్స్ అలొకేటెడ్. కాబట్టి 3 మార్క్స్కే మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా బ్రీఫ్గా, బ్రెవిటీ. ఎందుకంటే షేక్స్పియర్ నాటకాలు మీరు కొంతమంది చూసుంటారు, చదివుంటారు. బ్రెవిటీ ఇస్ ద విట్ ఆఫ్ సోల్. అంటే ఎంత సూక్ష్మంగా, సరళంగా విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సూక్ష్మంగా అర్థం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కాబట్టి సూక్ష్మంగా అర్థం మీరు రాయగలిగితేనే అది కూడా మొత్తం అర్థం వచ్చేటట్టు రాయగలగాలి. సూక్ష్మంగా, సమగ్రంగా. సూక్ష్మంగా రాయాలి, సమగ్రంగా ఉండాలి ఆన్సర్. ఇలాంటి మోడుని మీరు కనుక 3 మార్క్స్కి ఎన్ని లైన్స్ రాయాలి అదే మీకు చెప్తా ఉంది. మనం క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్ పర్వ్యూని బట్టి ఆన్సర్ రాయాలి. సపోజ్ కొన్ని సందర్భాల్లో 6 సెంటెన్సెస్ రాస్తే సరిపోదు, 6 లైన్స్ రాస్తే సరిపోదు. సపోజ్ కొన్ని ఒక క్వశ్చన్ సమగ్రంగా ఆన్సర్ చేయాలంటే అవసరమైతే 10 లైన్స్ అయినా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మన క్వశ్చన్ బట్టి, ఆ క్వశ్చన్ కొన్న ఆన్సర్ని బట్టి మనం అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఛార్జీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఛార్జీ, వాట్ ఈస్ ద ప్రొవిజన్ అప్లికబుల్, పెన్ కెన్ బి ఆల్టర్డ్ అన్నారు అనుకోండి, మీరు ఒక్కొక్క దానికి ఛార్జ్ మీన్స్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ ఇస్ స్పెసిఫిక్ ఎక్విజిషన్, సో అండ్ సో సెక్షన్ 2 సో అండ్ సో డిఫైన్ ఛార్జ్, 2C డిఫైన్ ఛార్జ్. ఆ తర్వాత మనకి ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జ్, సెక్షన్ 211 డీల్స్ విత్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జ్. ఇట్లా రాసేస్తే సింపుల్గా ఒక్కొక్క 2 లైన్లో ఒక్కొక్క ఆన్సర్ మీరు రాయగలిగితే 3 మార్క్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఏ ప్రశ్నకు ఎన్ని లైన్లు రాయాలి అనేటువంటిది, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోవాలి. జడ్జిమెంట్ రాయాలా లేదా, ఒకవేళ రాయాలని అంటే ఛార్జ్ మీద ఉన్నటువంటి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటి, ఆల్టరేషన్ మీద ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటి, ఒకవేళ మీరు రాయగలిగితే తప్పులు లేకుండా, అది కూడా మీకు స్పెసిఫిక్గా జడ్జిమెంట్ తెలుసుంటేనేమో ఏఆర్ సో అండ్ సో పేజ్, లేకపోతే క్రిమినల్ లా జనరల్ సో అండ్ సో పేజ్ అని రాస్తారు. లేదా పులుకూరు కోటయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపరర్ ఇలాంటి కేసులు ఉన్నాయి అనుకోండి, మీకు స్పెసిఫిక్గా ప్రివీ కౌన్సిల్ 1930 అలాంటి జడ్జిమెంట్ ద్వారా ఇచ్చిందని రాయగలిగి మీకు మెమరీలో ఉంటే రాయాలి. అలా లేనప్పుడు కేవలం కేసులను కోట్ చేయడం ద్వారా మీరు వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయొచ్చు. ఏమంటారంటే, ఓ అలాంటి కేసు ఉందని ఇతనికి తెలుసు, మీరు స్పెసిఫిక్గా క్రిమినల్ లా జనరల్లో ఉందా, ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్లో ఉందా అనేటువంటి రాయకపోయినా కేసును కోట్ చేస్తే, రెలవెంట్ కేసులను కోట్ చేస్తే అది ఉపయోగం ఉంటుంది, అది టైం పర్మిట్ చేస్తే. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నేను మళ్ళా చెప్తుంది ఏంటంటే, ఎన్ని మార్కులు క్వశ్చన్ అడిగాడు, ఆ ఆన్సర్ పర్వ్యూ ఎంత ఉంది. ఒకవేళ ఆన్సర్ మీరు 3 లైన్లో 4 లైన్లు రాస్తే కంప్లీట్ కాదు. అటువంటిప్పుడు 6 లైన్లు, 7 లైన్లు, 10 లైన్లు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఆ ఆన్సర్ 3-4 లైన్లోనే చెప్పొచ్చు. అందుకే నేను అంటుంది బ్రెవిటీ ఇస్ ద విట్ ఆఫ్ సోల్. అంటే షేక్స్పియర్ నాటకాలు రాసేటప్పుడు చాలా సూక్ష్మంగా చిన్న చిన్న పదాల ద్వారా ఎక్కువ అర్థం వచ్చేటట్టు చెప్పాడు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీ ఓన్ రైటింగ్ ఉండాలి, మీ ఓన్ లాంగ్వేజ్ ఉండాలి. కేవలం స్టాట్యూట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ లేదా మెటీరియల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాకుండా మీరు కొంత ఓన్ ఎఫర్ట్ చేసుకోగలిగితే వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయడానికి మీ ఓన్ లాంగ్వేజ్ ఉండాలి. అర్థమయ్యేటట్లు వాల్యుయేటర్ గమనించగలిగేటట్టు. వాల్యుయేటర్లో దే ఆర్ కాంపిటెంట్ పర్సన్, ఆల్రెడీ దే రెండెడ్ 10 years, 15 years, 20 years సర్వీస్, జ్యుడిషియల్ సర్వీస్. కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. వాళ్ళకు కూడా ఒక నోట్ ఇస్తారు, ఇదిగో ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ రాయాలి, ఇది రాస్తే ఈ జడ్జిమెంట్స్ రాస్తే రిలవెంట్, దీనికి ఇన్ని మార్క్స్ ఇవ్వండి అని చెప్పేసి ముందరగానే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాల్యుయేటర్కి ఏ ఆన్సర్ మనం రాస్తే వాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతారు అనేటువంటిది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని, టైం మేనేజ్మెంట్ చేసుకొని, మీరు ముందు ఏం చేయాలంటే మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత దేనికి ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి, దేనికి ఎన్ని నిమిషాలు కేటాయించవచ్చు, కొంత ఒక 10-15 minutes మనకు ఆలోచించడానికి టైం పోద్ది, ఏ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అనేది. కాబట్టి టైం మేనేజ్మెంట్లో ఏం చేయాలంటే
10 క్వెషన్స్ ఆన్సర్ చేయాలి. ఈ 10 క్వెషన్స్‌లో ఒకవేళ 8 మార్క్స్‌కో, 10 మార్క్స్‌కో మూడో, నాలుగో క్వెషన్స్ ఉన్నాయి. దానికి ఎంత టైం కేటాయించాలి. అలాగే మీరు పెన్సిల్‌తో మార్క్ చేసుకొని టెంటేటివ్‌గా అంతే రాస్తారా అనేటువంటిది కాదు. కానీ 3 మార్క్స్ ఉన్నప్పుడు తక్కువ టైం ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు. ఎస్సే ఆన్సర్ రాయదలుచుకున్నప్పుడు ఒక 10-15 మినిట్స్ దానికి కేటాయించి. ఇట్లా సెగ్రిగేషన్ ఆఫ్ టైమ్‌ని మీరు ముందే మీ మైండ్‌లో సెటప్ చేసుకొని ఇది ఎందుకు చేయాలంటే మీరేం చేయాలంటే రోజు కనీసం ఒక పేపర్‌ని మీరు ఆన్సర్ చేయాలి. క్రిమినల్ పేపర్ ఉందనుకోండి. మీరు అన్నీ చదివిన తర్వాత సబ్జెక్ట్స్ అన్నీ చదివిన తర్వాత క్రిమినల్ పేపర్ పాత పేపర్స్ మీకు 15, 20 పేపర్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నెట్‌లోకెళ్ళి నేను చాలా పేపర్స్ నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు టీజేకి చాలా పేపర్స్ ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ జ్యుడిషియల్ సర్వీస్, కేరళ జ్యుడిషియల్ సర్వీస్, అట్లానే కర్ణాటక జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అన్నిటికి సంబంధించినటువంటి మొత్తం మనం నెట్‌లో డ్రా చేసుకొని ఒక ఫోల్డర్‌లో పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్‌ని ఆన్సర్ చేసి అట్లానే ఏపీకి సంబంధించి కూడా చాలా క్వెషన్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని క్వెషన్ టు ఆన్సర్ మనం పర్టిక్యులర్‌గా కూర్చొని క్వెషన్ టు ఆన్సర్ ఎన్ని నిమిషాలు పడుతుంది అనేటువంటిది కూడా మనం వాల్యుయేట్ చేసుకోవాలి. ఇది కాబట్టి ఛార్జింగ్, ఎఫ్ఐఆర్ ఓకే. ఇప్పుడు బెయిల్ రిగార్డింగ్ బెయిల్. ఎందుకంటే నేను కేవలం గంట, గంటంపావు మాత్రమే ఇంకొకసారి మరలా మీతోటి ఇంటరాక్ట్ అవుతాను. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ గతంలో డీల్ చేసినటువంటి క్వెషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్‌లలో జేసీజీలో ఎలా వచ్చినాయి అనేటువంటిది. ఎందుకంటే 10 ఆర్ 15 ఆఫ్ మై జూనియర్స్ సెలెక్టెడ్. గతంలో కోచింగ్ సెంటర్ కూడా ఒక 2, 3 ఇయర్స్ నడిపాం. ప్రాక్టీస్ బిడీస్ తర్వాత ఆ పని చేయట్లేదు. ఒక 60, 70 మంది జ్యుడిషియల్ ఆఫీసర్‌ని మేము తయారు చేయగలిగాం. ఆర్గనైజేషన్‌గా కానీ, ఇండివిడ్యువల్‌గా మా ఆఫీస్ నుంచి. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్‌ని ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి దాన్ని చాలా క్లీన్‌గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఈ ఎగ్జామినేషన్‌ని మీరు గో త్రూ కావడానికి, మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి